ఐపీఎల్ రీస్టార్ట్ అవుతున్న వేళ 13 లీగ్ మ్యాచ్లు, 4 ప్లే ఆఫ్స్ మ్యాచ్ల్లో ప్రతిదీ ఆసక్తిని రేకెత్తించనున్నాయి. 10 జట్లలో ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోగా, ప్లే ఆఫ్స్ కోసం మిగతా 7 జట్ల మధ్య రసవత్తర పోరు చూడబోతున్నాం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లాలని ఆర్సీబీ భావిస్తోంది. ఈ మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని కేకేఆర్ ప్రయత్నిస్తోంది. ఈ సిరీస్ లో కేవలం 13 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉండగా దాదాపు 7 జట్లు ప్లే ఆఫ్ రౌండ్ కు అర్హత సాధించడానికి తీవ్రంగా పోరాడుతున్నాయి. గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మొదటి 4 స్థానాలు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ జట్లు ప్లే ఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకోవడానికి ఇంకా ఒకే ఒక విజయం అవసరం. మిగిలిన 3 మ్యాచ్ల్లో రెండింటిలో గెలిచి ప్లే ఆఫ్ రౌండ్ కు చేరుకుంటుంది. గుజరాత్ టైటన్స్ జట్టులాగా ఆర్సీబీ జట్టు కూడా రేసులో ముందుంది. రజత్ పటిదార్ నేతృత్వంలోని ఈ జట్లు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకోవాలంటే మిగిలిన 3 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ గెలవాలి. 3 మ్యాచ్ల్లోనూ గెలిస్తే మొదటి 2 స్థానాల్లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 మ్యాచ్ల్లో గెలిస్తే క్వాలిఫైయర్ 1లో ప్లేస్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆ జట్టు 11 మ్యాచ్ల్లో 15 పాయింట్లతో ఉంది. వారు తమ మిగిలిన 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే వారు 19 పాయింట్లతో ప్లే ఆఫ్ రౌండ్ కు అర్హత సాధిస్తారు. టాప్ 2లో స్థానం సంపాదించాలంటే పంజాబ్ తమ మిగిలిన అన్ని మ్యాచ్లను గెలిచి 21 పాయింట్లను చేరుకోవాలి. కాగా ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ముంబై ఇండియన్స్ తమ మిగిలిన 2 మ్యాచ్లలో గెలవాలి. ముంబై ఇండియన్స్ జట్టు అలా గెలిస్తే ఖచ్చితంగా అర్హత సాధిస్తుంది. ఒక్క మ్యాచ్లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.